హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8th డే మన 30 డే ఛాలెంజ్లో. సో చాలా రోజుల తర్వాత గ్రౌండ్కి రావడం జరిగింది రన్నింగ్ చేయడానికి. అండ్ ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, కొందరు క్రికెట్ ఆడుతున్నారు, కొందరు రన్నింగ్ చేస్తున్నారు. సో మీరు కూడా గ్రౌండ్కి వెళ్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చేసిన వీడియోలలో మీకు అక్కడక్కడ అనిపించవచ్చు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగడము, వాళ్ళ రియాలిటీ గురించి తెలుసుకోవడము. సో మీరు ఏమైనా మీడియానా లేకపోతే జర్నలిస్టా అని అనుకోవచ్చు, బట్ అలాని కాదు. మనం 30 డే ఛాలెంజ్ స్టార్ట్ చేశాము. సో ఎవ్రీడే ఒక టాపిక్ పైన వీడియో అప్లోడ్ చేయాలని ముందే ప్రిపేర్ అయ్యాను. సో దానికి అనుగుణంగానే 1 డే బిఫోరే వీడియోలు ఎలా చేయాలి, ఏ టాపిక్ పైన మాట్లాడాలి, అండ్ ఎక్కడ వెళ్ళి మనం వీడియో షూట్ చేయాలి అనేది స్క్రిప్ట్ లాగా నేను రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ వీడియో షూట్ చేస్తాను. సో మనం రియల్ లైఫ్లో చూడనివి అండ్ కొన్ని చూపించాలనే ఉద్దేశంతో కూడా జనాలకు అండ్ చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లైఫ్ అనేది ఎలా ఉంటుంది, స్ట్రగుల్స్ అనేవి ఎలా ఉంటాయి అనే ఉద్దేశంతో తీయడం జరిగింది. అండ్ ఇంత మన లైఫ్లో ఇప్పుడున్న లైఫ్లో చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తారు కదా. సో అటువంటి వాటికంటే మనకు కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఈజీ. చాలా ఈజీ అంటే మనకు బెస్ట్ వే. అండ్ మనకు ఇందులో కూడా ఎర్నింగ్ చేయొచ్చు కదా, ఆ లైఫ్ని మంచిగా లీడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎవ్రీడే ఒక మెసేజ్ లాంటిదో లేదంటే మోటివేషన్ లాంటిదో నా వీడియోలో ఉంటుంది. బయట ప్రాబ్లమ్స్ని, రియాలిటీని ఫస్ట్ మనము యాక్సెప్ట్ చేయలేము, అలాంటి వాటిని మనము ఫేస్ చేయలేమని తెలిసి కొద్దిగా ఇబ్బంది పడతాం కదా. సో ఆ ఇబ్బంది ఎందుకు, మన కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి దీంట్లోనే మనం ఏదో ఒకటి టాపిక్ పైన మాట్లాడుతూ లేకపోతే ఒక సబ్జెక్ట్ని తీసుకొని దాని గురించి మాట్లాడడము. సో ఏదో ఒకటి చేస్తే ఇంకా బెస్ట్ కదా, దీంట్లో కూడా మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. సో బయట ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఇంట్లో వాళ్ళలాగా పని చేయడానికి ఇష్టపడము, ఎందుకంటే మనం వైట్ కలర్ జాబ్ కావాలనుకుంటాము. సో ఎండకెళ్ళి పని చేయలేము. సో పని చేయాలన్నా కూడా చదువుకున్నాం కదా, డిగ్రీలు చేసాము కదా. సో పని చేస్తే ఏమంటారు, సో పని చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అనే వాటి గురించి మనం ఇట్లా ఆలోచిస్తాం కదా. సో అన్నిటికంటే బెస్ట్ ఇట్లా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మన లైఫ్ని మనం ఇంప్రూవ్ చేసుకొని కంటెంట్ క్రియేషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. అండ్ మనము చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలా డైలీ చేయడం వల్ల మనలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. బయట ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న వాళ్ళము ఇప్పుడున్న జనరేషను యాక్సెప్ట్ చేయలేదు అండ్ ఫేస్ కూడా చేయలేదు. ఈజీ మెథడ్లో మనీ సంపాదించాలనుకుంటారు, అది పాసిబుల్ కాదు. బట్ అన్నిటికంటే బెస్ట్ వే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంటెంట్ క్రియేషన్ అనేది బెస్ట్. సో స్టార్ట్ చేయండి, గ్రోత్ కాండి, మంచి ఎర్నింగ్ చేయండి, అండ్ మనల్ని మనము మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇందులో కూడా సక్సెస్ అనేది అంత తొందరగా రాదు కాబట్టి. అంత బాగుంది కానీ మీరు గ్రౌండ్కి వచ్చి రన్నింగ్ చేయకుండా వీడియో ఎందుకు షూట్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ నేను మార్నింగ్ వచ్చి గ్రౌండ్లో రన్నింగ్ చేసిన తర్వాతనే వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మనము నెక్స్ట్ డే 9 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.